హాయ్ గైస్, ఈరోజు జుట్టు కోడి ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి ముందుగా స్క్రీన్ పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని ఇంకేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో మనం వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ ఎందుకు పోస్తున్నామో మీకు తర్వాత చెప్తాం. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఈ ఉడికే గ్యాప్లో మనం టమాటా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న టమాటాని ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇదివరకు ఒక బౌల్లో మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న వాటర్ని ఈ కర్రీలో పోయాలి. ఎందుకంటే జుట్టు కోడి సాధారణంగా ఉడకదనమాట, చాలా టైం తీసుకుంటుంది. సో ఈ మరిగించుకున్న వాటర్ని అందులో పోస్తే మంచిగా ఉడుకుద్ది. తర్వాత మనం తగినంత కారాన్ని వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి గైస్, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.